హలో గాయ్స్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ బీ ఫిల్మ్ టాకీస్. అండ్ చిరంజీవి గారి గురించి చెప్పాలంటే ఏం చెప్పాలండి, ఈజ్ నెంబర్ 1 టాలీవుడ్ నెంబర్ 1 మెగా హీరో. ఆయన గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే. బట్ రీసెంట్గా సినిమాలు చూసుకుంటే ఆయన అన్నీ మొత్తం డిజాస్టర్స్ ఉన్నాయి ఎక్కువ. సో ఆయన లాస్ట్ మూవీ అయితే ఆయన వచ్చింది బోలా శంకర్, అది మరీ దారుణంగా ఉంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు విశ్వంబర ఆయన అనిల్ రావిపూడితో తీస్తున్న మన శివశంకర్ వరప్రసాద్ గారు మూవీ, దానికి సంబంధించిన చిన్న గ్లింప్స్ కూడా రిలీజ్ అయింది. అసలు ఏమని చెప్పాలి, నాకైతే ఎక్స్పెక్టేషన్స్ దాని మీద చాలా ఉన్నాయి. ముందు విశ్వంబర కన్నా దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మన అనిల్ రావిపూడి గారి కామెడీ మార్క్ అండ్ చిరంజీవి గారికి ఫన్ కామెడీ చాలా బాగా చేస్తారు. మనం చూసుకుని చాలా సినిమాల్లో చూసుకున్నాం మనం చిరంజీవి గారి అయితే. చంటబ్బాయి కానీ, అందరి వాటిలో కానీ, అలాగే అన్నయ్య మూవీ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మూవీస్ ఉన్నాయి. ప్రజెంట్ చిరంజీవి గారు అయితే అనిల్ రావిపూడితో సినిమా తీస్తున్నారు. మన శంకర్ ప్రసాద్ గారు అనే మూవీ టైటిల్ అయితే కొంచెం క్లాసీగా ఉంది. బట్ అటు గ్లిమ్స్లో అయితే అసలు లుక్ అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది. చిరంజీవి గారు అయితే లుక్ అసలు మంచి సూట్ వేసుకొని మంచిగా వాకింగ్ కానీ స్టైల్ కానీ, నాకు బీజిఎం అయితే బీజిఎం వస్తుంది చూడండి, ముఠా మిస్త్రీ గ్యాంగ్ లీడర్ బీజిఎం అయితే వచ్చింది. సో బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నాకైతే నమ్మకం ఉంది అనిల్ రావిపూడి గారి మీద అయితే. అండ్ నిజంగా విశ్వంబర టీజర్ కూడా రిలీజ్ అయింది. చెప్పాలంటే ఫస్ట్ టీజర్ కన్నా సెకండ్ టీజర్ ఓకే బాగుంది. దాంట్లో అయితే విజువల్ ఎఫెక్ట్స్ మరి దారుణంగా ఉన్నాయి. సో దీంట్లో అయితే మరి అంత డెప్త్గా చూపించలేదు విశ్వంబరలో. సో ఓకే టీజర్ ఓకే బాగుంది, అంటే మరీ ఎక్కువ షార్ట్స్కి వెళ్ళకుండా ఎక్కువ విఎఫ్ఎక్స్ అయితే ఎక్కువ చూపించలేదు. సో నార్మల్గా ఫస్ట్ టీజర్ కన్నా ఇది ఓకే బాగా అనిపించింది. బట్ చూడాలా మరి విశ్వంబర అయితే నెక్స్ట్ ఇయర్ సమ్మర్లోకి తీసుకెళ్ళిపోయారు ఏకంగా డైరెక్ట్గా. ఇంకొక సమ్మర్కి వెళ్ళిపోయింది. అంటే దానికన్నా ముందు మన శంకర్ వరప్రసాద్ గారు మూవీ ముందు వస్తుంది సంక్రాంతికి. సో అనిల్ రావిపూడి గారు చాలా స్పీడ్గా షూటింగ్ చేస్తున్నారు. సో నాకైతే ఇంకా ఇంకా 2-3 మంత్స్లో అయిపోద్ది, షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోద్ది. ఎందుకంటే ఆయన మొత్తం ఫన్ అండ్ మొత్తం కామెడీ ఉండిద్ది, మంచిగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కామెడీ ఉంటుంది కాబట్టి అనిల్ రావిపూడి గారిది. సో అంత విఎఫ్ఎక్స్ వర్క్ ఏమి ఉండదు, మొత్తం నడుచుకుంటూ వెళ్ళిపోద్ది మూవీ. సో సంక్రాంతికి అయితే సినిమా రిలీజ్ అవుతుంది. అండ్ విశ్వంబర మూవీ అయితే అది సమ్మర్కి వస్తుంది. సమ్మర్ నాది మేలో కావచ్చు మేబీ. శంకర్ వరప్రసాద్ గారు లిమ్స్లో అయితే చివరిలో గుర్రం పట్టుకొని నడిచే సీన్ ఉండిద్ది, బాగుంది. మన శంకర్ వరప్రసాద్ గారు మూవీ అయితే నేనైతే అనిల్ రావిపూడి మూవీ మీదే బాగా హోప్ ఉంది. సో శంకర్ వరప్రసాద్ గారు అలాగే విశ్వంబర ఈ రెండిట్లో ఏది గ్లిమ్స్ బాగుంది కింద కామెంట్స్లో తెలియజేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.